మళ్ళీ హాస్టల్ పంపించగా మళ్ళీ కొన్ని రోజులు పోయాక దసరా ఆ టైం దగ్గరలో పొంగు జల్లినట్టు ఏదో చికెన్ పాక్స్ టైప్ ఏదో స్కిన్ మీద వస్తే మళ్ళీ ఇంటికి పంపించారు. ఆ టైంలో దేవుడు నాకు ఎంతో తోడుగా ఉండి అసలు నాకు తెలుగు సబ్జెక్ట్ అసలు రాదండి. చిన్నప్పటి నుంచి మా డాడీ ఇంగ్లీషే చదువు అన్నాడు. మళ్ళీ 5th వచ్చాక అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే మళ్ళీ తెలుగు చదువు అన్నాడు. తెలుగు చదివాక ఇంకా మా అమ్మలో నాకు బైబిల్ చదవడం మళ్ళీ పొట్టుపట్నం చెప్తే బైబిల్ చదివితే నాకు తెలుగు రావడం జరిగిందండి. అలాగే పోయిన సంవత్సరం అంతా మా నాన్నకు కూడా అనారోగ్యంతో ఉండేది. అసలు ఆవేశంతో చాలా బాధపడేది. మా డాడీ మళ్ళీ పిఠాపురం తీసుకెళ్ళి ఆ సెలైన్ అవి పెట్టి మళ్ళీ నేను ఇప్పుడు ఇలాగా ఉంది మా నాన్నమ్మ అయినా అనారోగ్యంతో బాధపడుతుంది. దేవుడిని మీరు అందరూ కనుకరించి అలాగే మా నాన్నమ్మ గురించి నా గురించి ప్రార్థన చేయమంటూ అలాగే నాకు కొత్తూరు హాస్టల్లో కూడా సీట్ వచ్చిందండి సోషల్ వెల్ఫేర్లో. దేవుడు కృప చూపి నాకు హాస్టల్లో సీట్ అసలు రాదనుకున్నాను. అసలు నాకు వచ్చిన మార్కులు బట్టి నాకు 467 వచ్చాయండి. నాకు ఈ మార్కులు రావడం చాలా గొప్ప. దేవుడు నాకు ఈ మార్కులు ఇచ్చి ఫస్ట్ ర్యాంక్గా పాస్ చేసినందుకు అలాగే మా నాన్నమ్మ ఆరోగ్యాన్ని కాపాడి నేటి వరకు బ్రతికించినందుకు కొత్తూరు హాస్టల్లో లక్ష్మీ నరసాపురం దగ్గర నాకు సీట్ ఇచ్చినందుకు ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.